మనం చూసుకోవచ్చు. నంబల కేశవ్ సంబంధించి ఇంట్లోనే మనం చూసుకోవచ్చు. నంబల కేశవ్ పెద్దన్నయ్యని ఢిల్లీశ్వరరావు మనం చూసుకోవచ్చు. ఈయన పోర్ట్ చైర్మన్‌గా రిటైర్ కూడా అయ్యారు. ఇటు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కూడా ఆయన ఫోటో ఉంది. అంటే ఎంత ఉన్నతమైన కుటుంబం మనం ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ఎంత ఉన్నతమైన కుటుంబంలో మనం చూసుకోవచ్చు. అప్పట్లో నంబల కేశవ్ బ్రదరు కూడా మంచి ఎడ్యుకేటెడ్‌గా ఉండి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నంబల కేశవ్ వదిన గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో అమ్మ అసలు కేశవరావు గారు మృతదేహం వస్తదని మనం చూసాము, ఎదురు చూసాము. కానీ నిరాశ ఎదురయ్యింది. అసలు దీన్ని ఏ విధంగా చూస్తున్నాము? చాలా మాకందరికీ కూడా చాలా ఈ మనసు తట్టుకోలేనట్టుగా అనిపిస్తుంది. ఇంచుమించు బుధవారం మనకి వార్త తెలిసింది, మనం విన్నాము టీవీల్లో. అప్పటి నుంచి ఏంటి మనం కనీసం ఆ బాడీని చూద్దాం అనేసి మొత్తం మా పిల్లలు ఎప్పుడు మా చిన్నాన్ని మేము చూడలేదు. ఇంత గొప్ప వ్యక్తి అని మాకు ఇప్పుడు తెలిసింది. ఒకసారి మేము కళ్ళతో చూసుకుంటాము. ఆయన చివరి చూపు ఒకసారి చూస్తామని మా అమ్మాయి అయితే ఎన్ని రోజుల నుంచి వరుసగా ఇక్కడే వెయిట్ చేస్తుంది, తన పనులన్నీ వదులుకుని. అలాగే మా మేనగోడళ్ళు అందరూ, మా కుటుంబం మొత్తం ఆయన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయారు. 45 సంవత్సరాలుగా ఆయన మేము చూడలేదు. ఆయన చివరిసారి ఒక్కసారి ఆయన చూసుకుందామని వాళ్ళ అమ్మగారు, అలాగే మేమందరం కూడా కొద్ది రోజులే నాకు ఆయనతో అనుబంధమైన చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి మనసు. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి చిన్నప్పుడు అందరూ చాలా అమాయకుడు అనుకునేవాళ్ళు. ఇంత ఇన్నోసెంట్ అని అందరూ మన భాషలో వెరీ ఇన్నోసెంట్ అని అనుకునేవాళ్ళం. మరి ఏ విధంగా ఆయనకి నమ్ముకున్నాడు, ఆయన అంత బలంగా అయిపోయాడు, మానసికంగా అంత బలంగా అయిపోయాడు అనేది మనకు తెలీదు. బట్ అది మన కర్మల దీని ప్రకారం, లేదా ఆయన ఆశయాల ప్రకారం, మనం హిందువులైతే కర్మలు అనుకుంటున్నాం కదా, దాని ప్రకారం జరిగిందో చెప్పలేము. ఆయన పుట్టడం కూడా పునర్వసు నక్షత్రంలో పుట్టాడు, శ్రీరాముడు పుట్టిన నక్షత్రంలో పుట్టాడు. మరి అందుకే అడవుల్లో ఆయన జీవితం ఇది చేసుకున్నాడో మరి తెలీదు. ఏదైనా అయిపోయింది, ఆయన జీవితం కంప్లీట్ అయిపోయింది. ఆయన అనుకున్నట్టుగా ఎప్పటికీ నేను ఎక్కడో మొన్న చదివాను, లేదా యూట్యూబ్లో చూశాను, సోషల్ మీడియాలోనూ. ఆయన వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అంటే ఆయన 27 ఎంతమంది గన్మెన్ ఉండేవాళ్ళట కదా, వాళ్ళందరూనేమో మీరు ముందు పారిపోండి అని చెప్పారట ఆయనకి. అయినప్పటికీ నేను పారిపోవడం కాదు, మీతో పాటు నేనున్నాను, ముందు నేనున్న తర్వాత నా తర్వాతే మీరు చనిపోవాలి, కానీ నాకన్నా ముందు మీరు చనిపోకూడదు అన్నట్టుగా ఆయన అంటే ఆయన ఎటువంటి మనిషి అనేది. సో అంత గొప్ప వ్యక్తిని ఒక్కసారి ముఖం చూద్దాం, ఒకసారి చూసి ఆయనకి మా కుటుంబం తరపున వాళ్ళ తండ్రి ఎలాగూ లేరు, ఆయనకు కూడా నాన్న మేము ఏ విధంగానూ కూడా అందరము కలిసి నీకు ఉండి మీకు తృప్తిగా ఉండేటట్టు, నీ కొడుకు ఇన్ని రోజుల తర్వాత వచ్చినా కూడా మా అందరితో పాటు చూసుకుంటున్నాం నాన్న అనే ఒక సందేశాన్ని ఇక్కడ నుంచి మేము అందించాలని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ అది సాధ్యపడనివ్వలేదు. ఇది మాకు చాలా చాలా బాధ. అంటే ఏ వ్యక్తికి కూడా ఈ కష్టం రాకూడదు, ఎటువంటి వ్యక్తికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని నాకు అనిపిస్తుంది.